స్వామి 13, 12, 8 కొట్టండి. ఇటు పెట్టు. ఎవరు వస్తారు ఇప్పుడు? వాళ్ళు వస్తారా? ఇప్పుడు ఇది సైడ్ పర్పస్ డైరెక్ట్ ఎడ్జ్ మీదనే వస్తుంది, ఇప్పుడు గట్టి మీదనే వస్తుంది. పరారు పెడితే మళ్ళీ దాటిపోతుంది పరారు పెడితే. అది గోడ వస్తుంది అది ఫరారీకి. మన లోపల నేను ఎంతమంది పదే చెప్పిన కదా, పరారు పెడితే ఎవరి దోషం లేదు. రేపటి వస్తుంది ఇల్లు పారు పైన పట్టాలి, లేకుంటే లోపల పెట్టుకుంటే మన ఇష్టం వచ్చినట్టు. వాటర్ అని తెప్పాను, వాటర్ తెప్పాను. ఎండాకాలం మీరు ఏదో కన్ఫర్మ్ చేయండి సార్, ఇంత లేట్ చేయొద్దు. సర్పంచ్ విధానంలో మీరు సర్పంచ్ అనే తీస్తాం కదా, తీసినా కదా. ఇప్పుడు 2 ఫీట్ల 6 ఇంచులు తీసిందే ఆల్రెడీ గోడ ఉంది, కాకపోతే పెట్టుకుంటే అయిపోద్ది అంతే. కంపౌండ్ కూడా ఇల్లు పారం అనుకుంటే రేపు నువ్వు ఇంకా పోటుకోపోయకపోతే ఇబ్బంది. పోటుకోపోయినా అనుకో రేపు ఇంకో పక్క పిల్లడానికి బ్యాంకులు పోటుకెళ్ళిపోతాను అంటారు. ఆ ఇల్లు కంపౌండ్ కూడా పెట్టుకోవడానికి మనకి అందుకనే ఇప్పుడు ఆ గోడ మీద పెట్టుకోవచ్చు కదా అసలు. నైరుతి స్థానం అంటానికి 11-10. ఇట్లా తీసుకో సాబ వేసి కొంచెం పుయ్య. ఈశాన్య భాగకు ఉత్తర స్థానం గట్టిదేగా. ఇక్కడ ఏదో తీరాలి, ఇక్కడ ఓకే. ట్యాంక్ అనేది దూరం పెడితే మరి దూరం అయిపోతుంది. ఇక్కడ ఓకే. ఇక్కడ ట్యాంక్ నీళ్ళ ట్యాంక్ ఇది సూపర్ గా పడుతుంది. ఇక్కడ నుంచి ఈశాన్య మన నైరుతి నుంచి ఈశాన్య దాంట్లో ఇది పడవద్దు వాటర్. దాని దారం పెడితే అటు వాటర్ ఉండాలి, లేకపోతే ఇటన్నా పెట్టాలి. ఈ టైప్ సూపర్. బోరు కానీ బాగులో కానీ ఇటే తీయాలి. మెట్లు ఇటు ముందు పెట్టుకోవాల్సిందే. స్థలం ఉందా మరి? గోడ గట్టి ఎన్ని ఫీట్లు చూడు. మరి బాత్రూమ్ ఇలానే కింద ముందు వస్తుంది, అక్కడ పెడితే ఇంకొకటి అది కూడా కాదు, మళ్ళీ గవర్నమెంట్ కూడా ఈ మెట్లనే తీస్తుంది ఫోటో. అట్లయితేనే వీళ్ళ బిల్లు పడుతుంది. రెండు ఇటు పెట్టుకోవచ్చు. ఇంకోటి దాన్ని పోయి అలా పోయి దాన్ని గెలకడం కన్నా ఇటు పెట్టడం బెటర్. అటు ఎక్కువ స్థలం లేదు. అక్కడ నీకు వచ్చేది 4 ఫీట్లు 5 ఫీట్లు వస్తుంది. తక్కువ ఉంటుంది అది 5 వచ్చేది. కాంటాక్ట్ పోసిండు రోడ్ అంటే ఏమైందంటే వాళ్ళు కూర్చున్నారు అక్కడ. వాళ్ళు కూర్చున్న చూసి మొత్తం మూల వరకు ఎగురుతుంది. అంటే ఇది ఏం చేయాలి, మనం ముందు జరిపి కట్టుకోవాలి. ఈ అర్ర వరకు తీసేసి మరి ఇటు ఒకవేళ జాగుందా గంట వరకు
ఎందుకంటే మనం వాళ్ళ కడితే వాడుకోరు 3 రోజులు అసలే ఇక్కడ మీకు ఇక్కడ మొదలు దొరుకుతాడ ఈ బాడ లేకపోతే వాళ్ళు అస్సలే ఊరుకోరు. అట్లంటలే ఇదేదో డైరెక్ట్ ఇప్పుడే కార్యదర్శులు వాళ్ళకి ఊరుకొస్తారు. ఆడరా ఆడరా వేరే ఊర్లో ఇట్లా ఏమి రాలే కానీ 14 ఫీట్లు ఉండాలన్నారు. నేను ఇప్పుడే వచ్చిన 14 ఫీట్లు ఉండాలన్నారు. ఇప్పుడు మనం 14 ఫీట్లు రోడ్డు చూసి టేప్ కొట్టు ఒకసారి అంటే దీనికి కానీ కొంచెం గ్యాప్ పెట్టి చూద్దాం. అందుకనే పెట్టి చూద్దాం ఒకవేళ వస్తే చూద్దాం. ఎందుకు ఒక 10 నిమిషాలు ఇంటికి వస్తాను. ఒక్క 5 నిమిషాలు పోయిరా వీళ్ళు పోయింది. అవునా అటు అక్కడ రాలే ఇంకా నేను అందుకే ఇంటికి వస్తాను. వస్తున్నా తొందర రాదు. నేను ఈ ఊళ్ళో పోయి ఇప్పుడే వచ్చి ఇటు మళ్ళా కాకుంటే మరి దీని మందం తీసేసి పని చేద్దాం. పని చేద్దాం ఏంటంటే ఈ చేయాలి కానీ దీనికి రాకనే మనం ముందుకు పోయాలి. ఇది తీసుకుంటే చేయాల్సింది 2 రూమ్లు అయ్యి 2 రూమ్లు కాకుంటే ఈ రూమ్ వరకు తీసేసి ఒక రూమ్ తీసేద్దాం. ఒక రూమ్ తీసేసి షెడ్ చేసుకొని మెట్లు తీసుకుంటాం. ఆ రూమ్ సెపరేట్ చేద్దాం. అటు రూమ్ పెంచుకుందాం. నమస్కారం. ఆ రూమ్ను పెంచుకుందాం అటు. ఓకేనా? అటు పెంచుకుంటే మాత్రం దీనికి కొంచెం సంరక్షణ ఏర్పడుతుంది. ఎందుకు గిడి దొరికినా అయిపో వీడు కొంచెం ఏమైనా పెడదామని చూసిన ఒక మామూలు ఒక పిల్లలు పెట్టుకున్నా కానీ పెడితే ఇప్పుడు అని అంటారా? గట్టిగా కాలి పిల్లలు సిమెంట్ వేసి 14 మరి అట్లా రోడ్డుకు ఆడుందా మన అక్కడ మా ఇల్లు కింద కూడా లేదు. దాంతో వాళ్ళకి ఇంత గోడ పెట్టి కాదు కాదు వాళ్ళే పెట్టి అదేంటిది గింజి బెట్లు అయి మెట్లుగా మెట్లుగా పెట్టారు. పరారు కూడా మెట్లకనే ఉంచారు. ఉంచితే అనుకున్నారు ఆలోచించి మెట్లు అయితే వాడి వీడు చెప్తారని అంతవరకు ఇక మెట్లు వద్దని ఏమి ఇది కూడా ఇట్లా పరారు కూడా వస్తే వచ్చి వీడు తిరిగింది అనుకో. వీడు తిరిగినాక వీడికి రాగానే ఇటు ఒకటి గోమాత ఒకటి వినాయకుని వేపించిన వాళ్ళకి అశోకలు అట్లా గోమాతలో కూడా వినాయకుని వేపిస్తే బ్రహ్మాండ దోష స్థానం పోయి మీరు చెప్తూ పరారు కూడా లేకపోతే మనం షర్ట్ వేసుకున్నట్టు చేసుకున్నాను. వీడు పెడితే వాడు వెళ్ళే ఉంటాడు. ఏదో జరిగింది అంతవరకు అప్పుడే వచ్చింది కానీ రాదు. ఇప్పటికే ఉన్నాయి పోతానికే పోతేనే నారికి కూడా పోతాయి. ఎందుకు కట్టి మన పంచాయతీ చేసి మనకు అయితే సరే పోయినా పోయేదో నేను పంట కట్టుకున్నాను ఫ్రీగానే ఉంది ఇట్లా ఉంది కానీ ఎందుకంటే పుల్లు ఎత్తులు ఎంతమంది సార్ కళ ఉంటే మంచిగా ఉండదు ఇక్కడ కడదాం. అదే పుల్లు ఎత్తులు ఎంతమంది ఇది ఎత్తులు దిగెత్తారు సార్. మీరు మీకు చెప్తాను చిన్నప్పటి నుంచి వస్తారు కానీ కాకుంటే మంచి లేకుంటే మాత్రం మనం ఇంట్లో ఉండి ఆల్రెడీ ఎగిరిపోయింది. ఈ రూమ్ తీసేసి కాకుంటే చుట్టూ పడారు కూడా వేసుకొని ఇటు మెట్లు వేసుకుంటే అట్లా చేస్తే ఉన్నదైనా వాస్తుదైనా కొద్దిగా కాస్ట్ అయినా చాలు. ఇద్దరైనా చాలు కానీ ఎక్కడ ఇది వేరా మరి మెట్లు పెట్టారు. పెడితే వాళ్ళు వీళ్ళు ఎక్కుతారు. ఏమో మన జన ఆలోచన ఇప్పుడు